అటువంటివి ఎవరో ఒక దగ్గర ఎవరో ఏదో పెట్టాడంటే అది వేరే విషయం. జగనన్న కనెక్ట్స్ అనే పేరుతో కొన్ని పొలిటికల్ జననేత అని వీటితో పాటు అవి ఓకే, మరి ఇది కూడా మరి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మా భీమవరంలో, విజయవాడలో, గుంటూరులో, ఒంగోలులో అలా ఎన్నో చోట్ల మరి ఎవరు అప్రూవ్ చేశారో కానీ ఓకే, తనను తాను భగవంతునిగా భావించుకోవటం కొత్తవి కాదు. బిఫోర్ క్రీస్తు పుట్టక పూర్వమే, ఎందుకంటే ఎందరో అభిమానించే, మనందరం కూడా అభిమానించే భగవత్ స్వరూపుడైన యేసుక్రీస్తు పుట్టక మునిపే 1000 సంవత్సరాలు, 1000 కాదు, ఆల్మోస్ట్ 1500 సంవత్సరాల పూర్వం, అంటే క్రీస్తు పుట్టడానికి ఈజిప్ట్లో కింగ్ని ఫారో అనేవారు. ఆ ఫారోస్ తమని తాము, సమ్ గ్రీక్ కింగ్స్ కూడా దైవంలాగా భావించేవారు. వారిని ఎవరైనా ముట్టుకుంటే, పొరపాటున పరిచారకులు ముట్టుకుంటే వారికి మినిమం శిక్ష మరణ శిక్ష ఆ రోజుల్లో. సో ఆ ఫారోలు పోయారు. ఆ తర్వాత మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వాలు వచ్చినాయి. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి ఇలా తమను తాము సాక్షాత్తు భగవత్ స్వరూపునిగా అక్కడ మరి ఆ గెటప్ అది చూస్తే మరి ఇప్పుడు మనందరం ఎంతో భక్తిగా కొలుచుకునే షిరిడి సాయిబాబా రీతిలో జీసస్ క్రైస్ట్ అంటే మనకు తెలిసిన జీసస్ క్రైస్ట్ ఎక్కువగా తెలుగు వారు కనెక్ట్ అయ్యేది విజయ్ చందర్ కనెక్ట్ అవుతారు. కరుణామయుడి సినిమాలో మరి ఒక గెడ్డం లేని కరుణామయుడిగా, అలాగే చిరుగడ్డం లేని మైనస్ గడ్డం అన్నమాట నేను చెప్పబోయేది. గడ్డం అడ్డం లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెదరని చిక్కటి చిరునవ్వుతో ఆయన ఆ కొండ మీద కూర్చొని పసిపాపల మధ్య చుట్టూ జనం అందరూ గుమికూడి కానుకలు దక్షిణలు ఇస్తూ వారి వారి చేతివృత్తుల వారు మరి వారు చేసింది ఇస్తున్నారా, మరి అందరూ కూడా ఈయనకి మనం తిరుపతి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని హుండీలో డబ్బులేస్తాం. ఆ మాదిరిగా వాళ్ళందరూ కూడా మరి కానుకలు ఇస్తున్నారు. మరి చిరునవ్వుతో వారు వారిని దీవిస్తున్నట్టుగా చాలా ఒక దేవకొండ ఋషికొండ సార్ వెనకాల కొండ కావచ్చు, ప్యాలెస్ కట్టకుండా ఋషికొండ కావచ్చు, చెప్పలేం. డప్పులు కూడా వాయిస్తున్నారు జనం. చాలా చాలా ఆర్ద్రతతో కూడుకున్న ఈ చిత్రం, అంటే ఒక ఆర్టిస్ట్ వేసిన దాన్ని ఇలాగా ప్రింట్స్ తీయటం జరిగింది. మరి జలాశయాలు అన్నీ ఉన్నాయి. మీరు సీఎం గారే డిజైన్ చేసుకున్నారట దీన్ని, నిజమే? అంటే ఇటువంటి ఆలోచన సాధారణ మానవులకు రాదు కనుక నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తా. పైగా ఆయన తరచూ ఆ చంద్రబాబు నాయుడు, ఆ దత్తపుత్రుడు అనే వ్యక్తులను కూడా ఆ కొండ చాటున నక్కి నక్కి చూస్తున్నట్టుగా ఆ ప్రవేశపెట్టిన విధానం